ప్రపంచంలో మనకు తెలియని అప్పటి రాజుల కాలం నాటి నిధులు ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా నిధులు ఉన్నాయి అని తెలిపే కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. నంబర్ 1, నదీర్ షా నిధి. నదీర్ షా అనే పర్షియన్ రాజు మన భారతదేశానికి 1739వ సంవత్సరంలో 50,000 మంది సైన్యంతో వచ్చి సుమారు అనేక మందిని హతమార్చారట. హతమార్చి టన్నుల కొద్ది బంగారాన్ని, వజ్రాలను దోచుకున్నాడు. వీటన్నిటిని తాను ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద భారీ వాహనాలలో తన దేశానికి తరలిస్తున్నాడు. ఆ దారి మధ్యలో అహ్మద్ షా అనే రాజు నదీర్ షాను చంపి అక్కడ నిధి మొత్తాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ నిధి మొత్తాన్ని హిందూకుష్ పర్వత మధ్యాల్లో దాచి ఉంచాడు. ఆ తర్వాత సంవత్సరాల కొద్దీ అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అప్పటి నుంచి ఆ నిధి పర్వత మధ్యలోనే అక్కడే ఉండిపోయింది. ఇప్పటి వరకు ఆ నిధి ఎవరికీ దొరకలేదు. నంబర్ 2, అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి. కేరళలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని భూగర్భాల్లో 6 గదులు ఉన్నాయి. వీటిలో 2 గదులు కొన్ని వందల సంవత్సరాల నుంచి తెరవలేదు. 2011వ సంవత్సరంలోనే ఒక గదిని తెరిచారు. అందులో ఉన్న నిధిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అదేంటంటే ఆ గదిలో సుమారు 1,40,000 కోట్లు విలువ చేసే నిధి దొరికిందట. 2వ గది మాత్రం ఇప్పటికీ తెరవలేదు. ఈ గదిలో కొన్ని కోట్లు విలువ చేసే రెట్టింపు నిధులుంటాయని భావిస్తున్నారట. నంబర్ 3, చార్మినార్ సొరంగ మార్గం. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గాన్ని కుతుబ్ షా కట్టి ఉంటారని చాలామంది భావిస్తున్నారు. శత్రువుల నుండి అత్యవసర సమయంలో బయటపడటానికి ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుంది. ఈ సొరంగంలో ఉన్న అనేక గదుల్లో నిధులు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. నంబర్ 4, గ్రాస్ వెనర్ షిప్. బ్రిటిష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ నౌకలోని భారీ నిధి అంటే బంగారు మరియు వజ్రాలు చెన్నై నుండి ఇంగ్లాండ్ వరకు తీసుకెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో సౌత్ ఆఫ్రికా వద్ద కనిపించకుండా పోయిందట. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నౌక యొక్క కొన్ని శిథిలాలు కనుగొన్నారు. కానీ దీనిలో కొద్ది బంగారం మాత్రమే లభించింది. మిగతా బంగారం ఇప్పటి వరకు ఎవరికీ అంత చిక్కలేదు. నంబర్ 5, మీర్ ఉస్మాన్ అలీ నిధి రహస్యం. మీర్ ఉస్మాన్ అలీ చివరిగా హైదరాబాద్ను పరిపాలించిన నిజాం చక్రవర్తి. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్ పుస్తకంలో 1937వ సంవత్సరంలో ప్రచురించబడింది. ఇతను సంపాదించిన సంపద మొత్తాన్ని తాను నిర్మించుకున్న అతి సుందరమైన కోటి ప్యాలెస్లో అంతర్భాగంలో ఉన్న రహస్యపు గదిలో భద్రపరుచుకునేవాడట. ఈ కోటి ప్యాలెస్ హైదరాబాద్లో ఉంది. ఇతనికి బంగారు ఆభరణాలంటే చాలా ఇష్టం ఉండటంతో వాటన్నిటిని సేకరించి ఈ ప్యాలెస్లోనే భద్రపరిచేవాడట. ఇతను భద్రపరిచిన వాటిలో ముఖ్యంగా వజ్రాలు, బంగారు నాణేలు, బంగారు కడ్డీలు వంటివి చాలా ఉన్నాయి. మీర్ ఉస్మాన్ అలీ మరణించిన తర్వాత ఈ సంపద ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇతను కోటి ప్యాలెస్లో ఎక్కువ కాలం గడిపిన కారణంగా ఆ నిధి మొత్తం అక్కడే ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. యువతను ఎక్కువగా ఆకర్షించే దేశం ఏదైనా ఉందా అంటే అది థాయిలాండ్ దేశం మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా ఈ థాయిలాండ్ దేశం ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా థాయిలాండ్ దేశం ప్రసిద్ధి చెందింది. అటువంటి దేశం గురించి మీకు తెలియని కొన్ని విషయాల గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నా. మధ్య మధ్యలో చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. థాయిలాండ్ ఫ్రెండ్లీ నేచర్ కలిగిన దేశం. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అతిథులను ఇక్కడ గౌరవంగా ఆహ్వానిస్తారు. థాయిలాండ్ సుమారు 5,13,000 చదరపు విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలో 51వ అతిపెద్ద దేశం. అతిపెద్ద జనాభా కలిగిన దేశం 20వ స్థానంలో ఉంది. ఈ దేశంలో జనాభా సుమారు 7 కోట్ల వరకు కూడా ఉన్నారు. థాయిలాండ్ దేశం బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 94% మంది బౌద్ధ మతాన్ని పాటిస్తారు. అయినా కూడా ఇక్కడ ప్రజలు హిందూ దేశంలో పూజించే భగవాన్ రాముడు, కృష్ణుడిని చాలా ఇష్టంగా పూజిస్తారట. ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఒక కామన్ పాయింట్ రామాయణం. భారతీయులకు రామాయణం ఒక పవిత్ర గ్రంథం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే థాయిలాండ్ దేశం యొక్క నేషనల్ బుక్ మరియు రాష్ట్రీయ గ్రంథం కూడా ఈ రామాయణమే. భారతదేశంలోని ప్రజల్లాగే అక్కడ కూడా ప్రజలు రామాయణాన్ని చదువుతారు, పాటిస్తారు కూడా. రామాయణం గ్రంథంను ఇక్కడ రామ్కీర్ అని పిలుస్తారు. థాయిలాండ్ దేశంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రజలు బ్రహ్మదేవునికి ఆలయాన్ని కట్టేశారు. నిత్యం బ్రహ్మదేవుని పూజిస్తూ ఉంటారు. ఈ దేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి, అది థాయిలాండ్ యొక్క రాజధాని. ఈ దేశం యొక్క రాజధాని బ్యాంకాక్. బ్యాంకాక్లో భక్తి, రక్తి రెండూ ఉంటాయి. నైట్ లైఫ్ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే యువత బ్యాంకాక్ చూడటానికి చాలా ఆసక్తిగా కనపడుతుంటారు. బ్యాంకాక్ థాయ్ మసాజ్కి పెట్టింది పేరు. ఇక్కడ ఏ విధిలో చూసినా కూడా థాయ్ మసాజ్ సెంటర్లు కనిపిస్తూ ఉంటాయి. థాయ్ మసాజ్ అనేది వాళ్ళకు సాంప్రదాయమైన వైద్యం విధానం అని చెప్తారు. ఇతరులకు దీని మీద ఏ ఉద్దేశం ఉన్నా వాళ్ళు మాత్రం ఈ మసాజ్ను పవిత్రంగానే భావిస్తారు.
థాయిలాండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా థాయ్ మసాజ్ చేసుకుని వెళ్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి థాయ్ మసాజ్ ఇక్కడ ఆచారంగా కొనసాగుతుంది. భారతదేశంలో కేరళ ఆయుర్వేదం ఎంత ప్రసిద్ధి పొందిందో అదేవిధంగా థాయిలాండ్లో థాయ్ మసాజ్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. థాయిలాండ్ శృంగారానికి సంబంధించినటువంటి పనులకు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడ శృంగారానికి సంబంధించిన పనుల కోసమే వస్తున్నారని ఒక అపోహ ఉండేది. అందువల్లనే అక్కడ ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. థాయిలాండ్ దేశం వెళ్ళాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే డబ్బు చాలా కావాలి. థాయిలాండ్ దేశంలోని కరెన్సీని థాయ్ బాత్ అని అంటారు. ఒక థాయ్ బాత్ వచ్చేసి భారతదేశంలో ₹2.40 ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్లోనే థాయిలాండ్కి వెళ్ళి రావచ్చు. థాయిలాండ్ దేశంకు ఎక్కువ సంపాదన పర్యాటకుల నుండే వస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద బల్లి థాయిలాండ్ దేశంలోనే ఉంది. ఇది 7 అడుగుల వరకు పెరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్ చేప ఈ దేశంలోనే ఉంది. దీని పేరు వేల్ షార్క్. ఇది 46 అడుగుల పొడవు ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం కలిగించే మ్యాటర్ ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్దదైన పాము రెటిక్యులేటెడ్ పైథాన్. ఇది 10 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ పైథాన్ కూడా థాయిలాండ్ దేశంలోనే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు బుద్ధ విగ్రహం కూడా ఈ దేశంలోనే ఉంది. దీని బరువు 5500 కేజీల వరకు ఉంటుంది. ఈ సినిమాలో హీరో కమిడియన్స్ని అడ్డం పెట్టుకొని కథ మొత్తం నడిపేస్తుంటారు కదా. సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా హీరో నన్నే ఎందుకు వాడుకున్నాడబ్బా అంటే టిష్యూ పేపర్లో తుడుచుకోవడానికి తప్ప మరెందుకు పనికి రావురా అని ఒక డైలాగ్ కొట్టేస్తాడు ఇంకో కమెడియన్. ఇలానే ప్రపంచంలోనే ఎన్నో రకాల జంతువులు ఉండగా ఈ సైంటిస్టులు మా మీద ఎందుకు బ్రో ప్రయోగాలు చేస్తారని ఎలక అడిగితే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏ పరిశోధన అయినా సరే శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఎలకలు మాత్రమే ఎంపిక చేస్తారు. ఎందుకంటే అవి సైజులో చిన్నవి కాబట్టి ఎలకను వాడతారు. ఎలకల కంటే చిన్నవి చీమలు దోమలు ఉన్నా ఎలకలనే వాడటానికి కారణం జన్యుపరంగా ఇవి జీవ సంబంధం ప్రవర్తన వంటి విషయాల్లో ఎలకలు మనుషులతో పోలికలు కలిగి ఉంటాయట. మనుషుల లక్షణాలు చాలా వరకు ఎలకల లక్షణాలతో పోలి ఉంటాయి. మెడికల్ టెస్టింగ్లో వాడే ఎక్కువ ఎలుకలు సంతానోత్పత్తి కలిగి ఉంటాయి కాబట్టి దాదాపు జన్యుపరంగా ఒకేలా మెడికల్ ట్రయల్స్లో ఫలితాలను ఇవ్వడానికి సహాయపడతాయట. అందుకే 95% ల్యాబుల్లో ఎలుకలనే పెంచుకుంటారు. పరిశోధన కోసం ప్రయోగాల కోసం ప్రత్యేకంగా వీటిని కూడా పెంచుకుంటారు. ఇప్పటి వరకు ఎలుకలకు ఆల్టర్నేటివ్గా మరే జీవి లేదని చెప్పేశారు. ఎలుకలు చాలా వరకు సంతానోత్పత్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి. ప్రయోగాలు వికటించి తనువు చాలించిన ఎలుకలు దొరికేస్తాయి. అదే మిగతా జంతువులను వాడితే సంతానోత్పత్తి రేటు ఎలుకలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా సైజులో పెద్దవి కాబట్టి పెరగడానికి కూడా సమయం పడుతుంది. పరిమాణంలో ఎలుకలు చిన్నవి కాబట్టి త్వరగా ఎదుగుతాయి. వీటి ఉత్పత్తిదారులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇతర జంతువులను పెంచాలంటే ప్రదేశం ఎక్కువగా ఉండాలి, ఫుడ్ కూడా ఎక్కువగానే కావాలి. అదే ఎలుకలు అయితే ప్రయోగాలకు అనువుగా ఉంటాయి. ఏ పరిస్థితుల్లో అయినా ఎలాంటి వాతావరణంలో అయినా అవి బతకగలవు. పైగా ఎలుకలు తప్ప మరే జీవులు మనుషులతో పోలికలు కలిగి ఉండవు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఎలుకలు పిల్లలు ఉత్పత్తి చేయడానికి వాటికి ప్రత్యేకించి మనుషుల సహాయం కానీ ప్రత్యేక పరిస్థితి కానీ అవసరం ఉండదు. ఇక ఎలుకలపైనే వాడటానికి మరొక కారణం బడ్జెట్. ల్యాబులకు పరిశోధనలకు ప్రయోగాలకు కేటాయించిన బడ్జెట్ తక్కువగానే ఉంటుంది. కేటాయించిన బడ్జెట్లోనే ప్రయోగం పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఇతర జంతువుల కంటే ఎలుకలకు ప్రయోగాలను ఎక్కువ ఎంచుకుంటారు. మనుషులలో ఎలా అయితే రోగనిరోధక స్పందనలు ఉంటాయో అలానే ఎలుకల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా ఎలుకలు మనుషులు తినే ఆహారమే తింటాయి. మనుషులకు వచ్చే రోగాలే వాటికి కూడా వస్తాయి. ఒబేసిటీ, డయాబెటీస్, క్యాన్సర్, హృదయ సంబంధిత వ్యాధులు, కొన్ని నరాల సంబంధిత వ్యాధులు వంటివి ఎలుకలకు కూడా వస్తాయి. ఈ కారణంగా ఎలుకలను ప్రయోగాల్లో వాడతారు. మరి ఎలుకలను ఎందుకు ప్రయోగాలు ఎక్కువ వాడతారో మీకు తెలిసింది కదా. ఇవి కాకుండా వేరే కారణాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నా. మనం ఇప్పుడు చూస్తున్న నోట్లన్నీ ఈ విధంగా మినిమం సైజ్ అండ్ మినిమం వాల్యూ నోట్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ నోట్లన్నిటి మీద గాంధీ గారి ఫోటో ఉంటుంది. ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు మాత్రం ఇలా లేదు. మనకు స్వతంత్రం రాకముందు ₹1,00,000 నోట్లను ముద్రించారు. ఇలా ఎందుకు ముద్రించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2000 నోట్ను చూసి ఇదే పెద్ద కరెన్సీ నోటు అని అనుకుంటూ ఉంటాం, కానీ దీనికంటే పెద్ద నోటు ముద్రించారని మీకు తెలుసా? భారతదేశంలో అరుదైన ₹1,00,000 నోట్లను ముద్రించారు. అది ఎప్పుడో తెలుసా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ప్రభుత్వ హయాంలో ₹1,00,000 నోట్ను ముద్రించడం జరిగిందట. ఆజాద్ హిందూ బ్యాంకులో ఈ అరుదైన కరెన్సీ నోట్ను ముద్రించింది. అయితే ఈ నోటుపై మహాత్మా గాంధీ బొమ్మ ఉండదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ చిత్రం ఉంటుంది. ఎందుకంటే ఆజాద్ హిందూ బ్యాంకును స్థాపించింది చంద్రబోస్ కాబట్టి. ఈ బ్యాంకులో బర్మాలోని రంగూన్లో ఉంటుంది. ఈ బ్యాంకుని బ్యాంక్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ వారితో పోరాడే సైనికులకు విరాళాలు సేకరించడం కోసం ఈ బ్యాంకును స్థాపించారట. ఆ సమయంలోనే ₹1,00,000 నోట్ను ముద్రించారు. బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచుకుని భారతదేశం స్వతంత్ర దేశంగా మారుతుందని తెలియజేయడం కోసం ఈ ₹1,00,000 నోట్ను ముద్రించారట.
భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ప్రతీకగా ఈ నోటును ముద్రించారు. ఈ నోటును ముద్రించడం ద్వారా భారతదేశం యొక్క చట్టబద్ధమైన ఇమేజ్తో కూడిన ఆర్థిక చట్టాన్ని పరిచయం చేసినట్టు అయింది. ఆర్థికంగా స్వతంత్రం సాధించడం కోసం ఈ భారీ కరెన్సీ నోటును ముద్రించారు. దీంతో బ్రిటిష్ వారు విధించిన ఆర్థిక సంఖ్యల నుంచి విముక్తి పొందే దిశగా అడుగుపడింది. తమ నియంత్రణలో ఉన్న భూభాగాల్లో వాణిజ్యాన్ని, ఆర్థిక కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి మనకంటూ సొంత ఆర్థిక విధానాన్ని స్థాపించుకోవాలని అప్పట్లో ఆజాద్ హిందూ ప్రభుత్వం కోరింది. ఈ ₹1,00,000 నోటు అప్పట్లో భారతీయుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందట. ₹1,00,000 నోట్ను ముద్రించడం ద్వారా మానసికంగా ఇటు భారతీయుల మీద, అటు బ్రిటిష్ వారి మీద ప్రభావం చూపించింది. ఇది భారతీయుల్లో ఆశని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ₹1,00,000 నోట్ను విడుదల చేసిన ఆజాద్ హిందూ బ్యాంకుకు ప్రపంచంలోని 10 దేశాల మద్దతు లభించగా బర్మా, జర్మనీ, చైనా, ఇటలీ, థాయిలాండ్, ఐర్లాండ్ దేశ బ్యాంకులు ఆజాద్ హిందూ ప్రభుత్వం ముద్రించిన కరెన్సీ నోట్ను గుర్తించాయట. ఏది ఏమైనా కానీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ₹1,00,000 నోట్ను ప్రవేశపెట్టడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్రత కలిగి ఉందని నిరూపించారు. చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా మరియు వైరస్ లాంటి సూక్ష్మజీవుల నుంచి మన శరీరానికి రక్షణ కలుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే సబ్బుకు వైరస్లను నాశనం చేసే కెపాసిటీ ఉంటుంది. మన చేతులను సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు కొలాయి వద్ద ఉంచి కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మన చేతికి అంటుకున్న కొన్ని వైరస్లు నాశనం అయిపోతాయి. మనం వాడే సబ్బుకు ఇంత సామర్థ్యం కలిగి ఉండడానికి గల కారణం ఏమిటంటే సబ్బు అనేది హైబ్రిడ్ నిర్మాణం కలిగి ఉంటుంది. సబ్బు అణువుకు ఉండే తల భాగాన్ని హైడ్రోఫిలిక్, తోక భాగాన్ని హైడ్రోఫోబిక్ అని అంటారు. హైడ్రోఫిలిక్ భాగం తక్షణమే నీటితో బంధం ఏర్పరచుకోగలదు. హైడ్రోఫోబిక్ భాగం నూనె మరియు కొవ్వు లాంటి వాటితో అనుసంధానం అవుతుంది. సబ్బుకు ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన చర్మానికి, వైరస్కు నడుమ ఉండే జిగురు వంటి పదార్థాన్ని తొలగించగలదు. సబ్బుతో శుభ్రం చేసుకున్న చేతులను నీటి ప్రవాహంలో ఉంచినప్పుడు ఆ నీరు సబ్బు అణువుకున్న హైడ్రోఫిలిక్ భాగాన్ని తనతో తీసుకుపోతుంది. దీంతో సబ్బు అణువు తోక భాగం వద్ద ఉన్న నూనె, కొవ్వు, వైరస్లు సైతం సబ్బు అణువుతో చేతు నుంచి విడుదలై బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా సోపు వైరస్లను నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కరెన్సీ వెనుక ఉన్నటువంటి సింబల్స్ అర్థం తెలుసుకుందాం. ప్రతి దేశానికి ఆ దేశపు ప్రత్యేక కరెన్సీ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. మన దేశంలో ఉన్నది రూపాయి. దీని సింబల్ హిందీలోని R అక్షరాన్ని పోలి ఉంటుంది. రూపాయిలోని రాను ఆధారంగా చేసుకొని ఈ సింబల్ని రూపొందించారు. ఇక డాలర్ విషయానికి వస్తే D అక్షరంతో మొదలవుతుంది. అయితే దీనిని S అక్షరం మాదిరిగా ఎందుకు రాస్తారు? పాండ్ విషయంలోనూ కూడా ఇటువంటి సందేహమే వస్తుంది. ఇది L అక్షరం మాదిరిగా కనిపిస్తుంది. ఇలా ఉండటం వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా డాలర్, బ్రిటన్ పాండ్ విషయానికి వస్తే డాలర్ గుర్తు ఈ విధంగా, పాండ్ గుర్తు ఈ విధంగా కనిపిస్తుంది. మన దేశ కరెన్సీ రూపాయిలోని తొలి అక్షరం R. దీనికి దేవనాగరిలోని Rని కలిపి ఈ విధంగా రూపొందించారు. దీనిని ఉదయ్ కుమార్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ సింబల్ రూపకల్పనకు ప్రభుత్వం ఒక పోటీ నిర్వహించి చివరికి ఈ చిహ్నాన్ని ఎంపిక చేసింది. డాలర్కు ఈ సింబల్ ఎలా వచ్చిందంటే హిస్టరీ వెబ్సైట్ రిపోర్ట్ ప్రకారం సౌత్ అమెరికాలోని స్పానిష్ భారీ మొత్తంలో వెండి లభ్యమైంది. దీంతో స్పానిష్ ప్రజలు ఆ వెండితో నాణాలు తయారు చేయించుకోవడం ప్రారంభించారు. వీటిని పెసో డే ఓచో అని అనేవారు. దీనికి షార్ట్ పదంగా పెసోస్ అని పిలిచేవారు. అలాగే రాసేటప్పుడు దానిని PS అని రాసేవారు. మొదట్లో S అక్షరంపై Pను ఉంచారు. ఆ తర్వాత P అక్షరంలోని నిలువు గీతను మాత్రమే ఉంచి దానిని ఈ సింబల్గా మార్చారు. ఇప్పుడు పాండ్ సైన్ అంటే ఈ సింబల్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. లాటిన్ భాషలో 1 పాండ్ అంటే లిబ్రా అని అంటారు. ఈ లిబ్రాలోని L నుంచి స్టర్లింగ్ సింబల్ అంటే ఈ పాండ్ను రూపొందించారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.